సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ వచ్చాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పాలసీలు తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక పబ్లిక్ పాలసీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్యూచర్. ఒక పబ్లిక్ పాలసీ జీవితాలను మారుస్తుంది, దేశాల భవిష్యత్తును మారుస్తుంది. పాలసీ ఉంటేనే చాలదు, ఆ పాలసీని అమలు చేసే నాయకత్వం కావాలి. అవన్నీ చేయగలిగితే ఏదైనా సాధ్యం. ఇప్పుడే మనం శాండ్ పాలసీ తీసుకొచ్చాం, లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ టూరిజం పాలసీ తీసుకొచ్చాం, ఏపీ స్పోర్ట్స్ పాలసీ 24-29, ఏపీ డ్రోన్ పాలసీ, ఏపీ వాటర్ పాలసీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ, స్క్రాపింగ్ ఆఫ్ 2 చిల్డ్రన్ చేసి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇవి యాజ్ ఆన్ టుడే వచ్చాయి. ఇంకొక 5-10 పాలసీలు వస్తాయి. అల్టిమేట్గా పాలసీ ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా ఇది ఎగ్జిక్యూషనే మన పని. ఇది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే దీనికి ఎక్కడ పాలసీలు కావాలని పాలసీ ఫ్రేమ్ వర్క్ ఇస్తాం. ఇంకెవరికి డిస్క్రిప్షన్ లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాలసీల ప్రభావం అప్పుడే మన మీద కనపడస్తా ఉంది. పాలసీలు ఉంటేనే సరిపోదు, దానికి సరైన నాయకత్వం ఇచ్చే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఏపీఐసిలో 3,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 9,573 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేస్తే మళ్ళా స్ట్రీమ్ లైన్ చేశాం. 4,000 కోట్ల పెట్టుబడి వస్తుంది, 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇండస్ట్రీస్ అన్ని కూడా మిత్తల్ స్టీల్ ప్లాంటు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇవి ఇచ్చాం. 73,000 కోట్ల రూపాయలు ఒకే మీటింగ్లో క్లియర్ చేశాం. దీంట్లో 27,891 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్ఐపిబి ఎనర్జీ కింద 11,900 కోట్లు క్లియర్ చేశాం. 6,075 కోట్లు వస్తాయి. 6,075 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్టీపీసీ ఇప్పుడే చెప్పాను, పిఎం ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ అని 1,81,000 కోట్లకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చేస్తున్నారు. 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్హెచ్పిసి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, 7,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రిలయన్స్ సిబిజీ ఏదైతే ఉందో దానికి 65,000 కోట్లు పెడుతున్నారు, 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం ఇప్పటికి చూస్తే 4,38,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,53,039 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాలసీని ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని ఆచరించడంలో, మార్కెట్ చేయడంలో, ప్రాసెస్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే అవి సాధ్యం అవుతుంది. ఇప్పుడు సిఆర్డిఏ ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజిట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం.
ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గర్వపడేట్టుగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నీకు చాలా కోరిక ఉంది. మీది ఊరే కాబట్టి అవసరం లేదు మీకు. చూద్దాం, ఒకసారి ఆలోచించి ఫస్ట్ వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి అదే మరి హైదరాబాద్లో కూడా ఇచ్చాం. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా ఏం చేయాలో ఆలోచించి అది కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17, 18లోనే